రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, డొనాల్డ్ ట్రంప్ ఇంతకు ముందు అమెరికా దేశాధినేతగా ఉన్న సమయంలో 2017 సమయంలో ఆయన కొన్ని దేశాలని ఎంపిక చేసి ఆ దేశానికి చెందిన పౌరులు అమెరికాలోకి రావడానికి వీల్లేదని వాళ్ళపైన ట్రావెల్ బ్యాన్ విధించారు. ఆ దేశాలకు చెందిన పౌరుల వల్ల అమెరికన్ ప్రజానీకానికి, అమెరికన్ ప్రజాస్వామ్యానికి, అమెరికన్ జీవన విలువలకి ప్రమాదం ఉంది కాబట్టి ఆ దేశానికి చెందినటువంటి పౌరుల్ని నా దేశంలోకి రానివ్వను అని చెప్పారు. అందులో ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, లిబియా ఉంది, సొమాలియా ఉంది, సూడాన్ ఉంది, సిరియా ఉంది, యెమెన్ ఉంది. అప్పట్లో దీనిపైన లెఫ్ట్ లిబరల్ ఇకోసిస్టమ్, అమెరికాలో ఉన్నటువంటి వోక్ సిస్టమ్ చాలా హడావిడి చేసింది. కానీ ట్రంప్ ఏమాత్రం తలొగ్గలేదు. కానీ తరువాత ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడము, బైడెన్ రావడము, బైడెన్ వచ్చిన తరువాత తీసుకున్నటువంటి తొలినాళ్ల డిసిషన్లలో ఒకటి ఈ ట్రావెల్ బ్యాన్ని తొలగించడం. అంటే సొమాలియా, ఇరాక్, ఇరాన్, యెమెన్ ఇటువంటి దేశాల నుంచి అమెరికాలోకి ఇష్టారాజ్యంగా రావడానికి ఆయన తలుపులు తెరిచేశారు. ఇప్పుడు ట్రంప్ మళ్ళీ విజయం సాధించారు, మళ్ళీ అమెరికా దేశాధ్యక్షుడయ్యాడు. మళ్ళీ ఆనాటి ట్రావెల్ బ్యాన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయా దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు అమెరికన్ జీవన విధానంతో మమేకం కావడానికి బదులు తమ జీవన విలువల్ని అమెరికా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలో షరియాని తీసుకొస్తాము, అమెరికాలో నోగో ఏరియాస్ని తయారు చేస్తాము, అమెరికన్ పద్ధతుల్ని, ప్రజాస్వామ్యాన్ని మేము అంగీకరించము, మా లాయల్టీ మా సొమాలియాలో ఉన్నటువంటి లేకపోతే మా యెమెన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు అని నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా, బాహాటంగా చెప్పడం, ఇవన్నీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ట్రంప్ మళ్ళీ ట్రావెల్ బ్యాన్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ట్రావెల్ బ్యాన్లో ఈసారి అందరికన్నా ఎక్కువగా ప్రభావితమయ్యే దేశం ఎవరు? అందరికన్నా ఎక్కువ ప్రభావితమయ్యే దేశము పాకిస్తాన్ కావచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతము అమెరికాలో ఉన్నటువంటి ఉగ్రవాదం, ఈ మొత్తము ఉగ్రవాదం వెనుక పాకిస్తానీ మూలాలు ఉన్నాయి. పాకిస్తానీ మూలానికి చెందినటువంటి వ్యక్తులు అమెరికాలో ఒక నెట్వర్క్గా ఫార్మ్ అయి ఉగ్రవాద కార్యకలాపాలకి పాల్పడటము లేదా తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేయటం, ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ మీద కూడా ట్రావెల్ బ్యాన్ని అమలు చేసే అవకాశం ఉంది అని చెప్పి అమెరికా వాచర్స్ చెబుతున్నారు. దానికి కారణం ఏంటంటే, నిజానికి ఇటీవలే ట్రంప్ పాకిస్తాన్ని పొగిడాడు. 2021లో కాబూల్ ఎయిర్పోర్ట్లో అమెరికన్ల పైన కాల్పులు జరిపినటువంటి ఉగ్రవాది అయినటువంటి మహమ్మద్ షరీఫుల్లాను పట్టివ్వడంలో పాకిస్తాన్ తమకు సహాయం చేసింది. అందుకని పాకిస్తాన్ని ఆయన అభినందించారు. అంటే పాకిస్తాన్ ఇది ఎప్పుడు చేస్తూ ఉంటుంది, నిజంగా ముప్పులో పడినప్పుడు లేకపోతే అమెరికా మెప్పు పొందాలనుకున్నప్పుడు ఎవరో ఒక ఉగ్రవాది యొక్క ఆచూకీ చెప్పడము, పట్టివ్వడం, అప్పటి వరకు అతనికి రక్షణ కల్పించి అవసరం అనుకుంటే ఆ వ్యక్తిని, ఆ పావుని సాక్రిఫైస్ చేయటం. ఒసామా బిన్ లాదెన్ని కూడాను మిలిటరీ కాంప్లెక్స్కి అత్యంత చేరువలో దాచి పాకిస్తాన్ ప్రయోజనాలు సిద్ధిస్తాయనుకున్నప్పుడు పట్టించారు. అంటే అమెరికన్ నేవీ సీల్స్ వచ్చి దాడి చేసి వెళ్తే కూడా పాకిస్తానీ నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్కి కానీ, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీకి కానీ తెలియలేదంటే ఇదంతా కుమ్మక్కు వ్యవహారం అన్నది సుస్పష్టం. సో ఆ రకంగా ఈ మహమ్మద్ షరీఫుల్లాను పట్టించింది ఆఫ్ఘనిస్తాన్. అయితే ట్రంప్ దాన్ని పొగిడాడు. కానీ ఈ ట్రావెల్ బ్యాన్ని మళ్ళీ కనుక తీసుకొస్తే ఈసారి పాకిస్తాన్ కూడా అందులో ఉండవచ్చును. పాకిస్తాన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ పైన కూడాను ట్రావెల్ బ్యాన్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ని నుంచి పారిపోయి వస్తున్నటువంటి వాళ్ళు కూడాను ముఖ్యంగా దేవ్బందీ బ్రాండ్ ఆఫ్ ఇస్లాంని పాటిస్తున్నారు. ఈ దేవ్బందీ బ్రాండ్ ఆఫ్ ఇస్లాంకి ప్రపంచ గ్లోబల్ ఉగ్రవాద సంస్థలకి సంబంధాలు ఉన్నాయన్నటువంటి వార్తల నేపథ్యంలో అమెరికా అలర్ట్ అయి ఉంది. ముఖ్యంగా సిఐఏ ఇటువంటివన్నీ కూడాను ఈ దేవ్బందీ సంస్థలకు, ఈ అతివాద సలాఫిస్ట్ కావచ్చును, వహాబిస్ట్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూవ్మెంట్స్ అన్నిట్లలో కూడాను అన్నిటికీ కూడాను చాలా కీలకమైన సంబంధం ఉందని గుర్తించాయి. కాబట్టి
అవి యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మార్చి 12 వరకు డొనాల్డ్ ట్రంప్ ఒక డెడ్లైన్ విధించారు. ఆ తరువాత వివిధ దేశాలను గుర్తించటము, అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించేటటువంటి దేశాలని ఐడెంటిఫై చేసి ఆ దేశాలపైన ట్రావెల్ బ్యాన్ని ఇంపోజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. గతంలో లాగా ఇరాన్, ఇరాక్, లిబియా, సొమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ వంటి దేశాలతో పాటు పాలెస్టీనా కూడా అందులో జోడవుతుంది. అంటే పాలెస్టీనా అనే వేరే దేశం లేదు, కానీ గాజా కావచ్చును, లేకపోతే వెస్ట్ బ్యాంక్ కావచ్చు, అక్కడి ప్రజలు కూడా జోడించడం జరుగుతుందా? ఎందుకంటే అక్కడ ప్రజల విషయంలో కూడాను ట్రంప్ చాలా దృఢమైనటువంటి స్పష్టమైన వైఖరిని అవలంబిస్తున్నారు. కాబట్టి వాళ్ళతో పాటు ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లను కూడా జోడిస్తారు. ఇదే పరిస్థితి కొనసాగితే మహమ్మద్ యూనుస్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్నటువంటి వైఖరి కనుక కొనసాగితే బంగ్లాదేశ్ విషయంలో కూడాను ఇలాంటి కండిషన్సే అప్లై అవుతాయా? కాబట్టి రానున్న రోజుల్లో ఇవే గనక జరిగినట్లయితే పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి అతివాద తాలిబాన్లకి, గాజా ప్రాంతంలో ఉన్నటువంటి ఉగ్రవాద శక్తులకి కష్టకాలం రాబోతున్నది. పాకిస్తాన్లో, బలూచిస్తాన్లో పాకిస్తానీ ఆర్మీ అపహరించుకుని తీసుకెళ్లి హత్యలు చేస్తున్నటువంటి బలూచ్ యువకుల విషయంలో పోరాడుతున్నటువంటి మారంగ్ బలూచ్ అనేటటువంటి యువతిని నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేయడం జరిగింది, నోబెల్ శాంతి బహుమతికి. ఒకవేళ కనుక ఆమెకి వచ్చినట్టయితే ఒక్కసారిగా బలూచిస్తాన్లో జరుగుతున్నటువంటి దమనకాండ, అత్యాచారాల మీద ప్రపంచవ్యాప్త దృష్టి పడుతుంది. అది కూడా పాకిస్తాన్కి ఇబ్బందికరంగా పరిణమించవచ్చును. కాబట్టి ట్రంప్ యొక్క కార్యకాలంలో, ఆయన పదవీ కాలంలో, ముఖ్యంగా ట్రంప్ 2.0లో పాకిస్తాన్కి కష్టకాలం వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.